ఒకవేళ మనము రాజుగారికి వారసులమైతే రాజరికమంతా మనదే. ఒక ధనవంతునికి వారసులమైతే అతని ధనమంతా మనదే. అదే పేదవానికి వారసులమైతే మనం కూడా పేదవరం అవుతాము. ఒక అప్పు ఉన్నవానికి వారసులం అవుతే అప్పులన్నీ మనమే అవుతాయి. కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. మనము ఆశీర్వాదమునకే పిల్లలము కాబట్టి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. ఒకవైపు దేవుని నుంచి మనం పొందుకున్న ఆశీర్వాదాలను మరొక వైపు ఇతరులకు పంచిపెట్టే విధంగా ఉండాలి. అప్పుడే ఇంకా అధికంగా దీవించబడతాము. దేవుని ద్వారా పుట్టే బిడ్డలందరూ కూడా ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడుతున్నారు. అదే సమయంలో ఆశీర్వాదమునకు వారసులైన తమ బిడ్డలు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ద్వారా దీవెనలు పొందుకుని ప్రభువుకు కృతజ్ఞత ఇవ్వలేకపోవడము ఆత్మీయ జీవితంలో మృతమైన స్థితిని తెలియచేస్తుంది. మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను దాచిపెట్టుకున్నట్లయితే మనము దీవించబడము. దేవుడు మనల్ని దీవించిన కారణము ఇతరులకు దీవెనకరంగా ఉండేటే. క్రీస్తు ప్రేమ పొందిన మనము మన తోటి వారికి ఆయన ప్రేమను చూపిద్దాం. క్రీస్తు క్షమను పొందిన మనము ఇతరులను క్షమిద్దాం. క్రీస్తు కనికరాన్ని పొందిన మనము ఇతరులపై కనికరాన్ని చూపిద్దాం. క్రీస్తు అనుగ్రహించిన రక్షణను ఇతరులకు చాటుదాం. గలిలయ సముద్రము వలె ఆశీర్వాదంగా జీవిద్దాం. ఆశీర్వాదాలు పంచిపెడదాం. మర్చిపోకండి, మనము ఆశీర్వాదములకు వారసులము. ప్రవహించే నీటిలో దోషం ఉండదట, అలాగే ప్రవహించే ఆశీర్వాదాల్లో కూడా దోషం ఉండదు. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. మీరు ఎలా అయితే ఆశీర్వాదంగా ఉంటున్నారో ఇతరులకు మనం దీవెనకరంగా ఉందాము, ఆశీర్వాదకరంగా ఉందాము. హల్లెలూయా. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామనైనా కేవలం మీ కృప వల్ల మాత్రం మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే స్తోత్రాలు. నీవే నా దేవుడవని నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పండయ్యా. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు మమ్మల్ని నడిపింపినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలయ్యా. మీరు సెలవిస్తున్నారు, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అని. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును అని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. జ్ఞాపకం చేసుకోండి, మీ కృప అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా వారందరూ ఉండినట్లు మీరు సహాయం చేయండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ఎవరైతే ఏమైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగునండి. వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నైనా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, ప్రతి కుటుంబం నైనా సమాధానంగా ఉండడానికి మీరు సహాయం చేస్తారని, మేమందరూ మీలో ఎదగడానికి, మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే కృప చూపుతారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.